పవన్ కళ్యాణ్ ఖుషీగా ఉంటున్నారు, బిజీగా ఉంటున్నారు. అంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా కార్యకర్తలతో తమ పార్టీలోనే సమావేశాలు నిర్వహించే పవన్ కళ్యాణ్ అంటే పబ్లిక్ మీటింగ్స్ తక్కువ, పార్టీ కార్యాలయంలో ఆయన సమీక్ష సమావేశాలు ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఆయన అధికారంలోకి వచ్చారు, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధికారులతో తనకి కేటాయించిన శాఖల అధికారులతో సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తూ చాలా బిజీగా ఉంటున్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న డయేరియా కేసులకు సంబంధించి ఆయన రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఇంతకుముందు జరిగిన కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, ఎటువంటి కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చారు, అవన్నీ సమీక్షలు జరుపుతూ అధికారులతో అన్ని సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. అంటే డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని ఎటువంటి స్టెప్స్ వేయాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేది ఆయన కొంచెం బిజీగా ఉంటున్నారు. కాబట్టి ఇది జనసేన కార్యకర్తలకి, అభిమానులకి ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. వాళ్ళు కోరుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు.